5 రూపీస్, 20 రూపీస్ సీడీ. సో అందరం 5 రూపీస్ వేసుకొని ఒక 5 పీపుల్ కలిసి మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది అనమాట. సో కంప్యూటర్లు వేసుకొని సో లేకపోతే కైలాష్ వాళ్ళ ఇంట్లో అది ఉండేది, DVD ప్లేయర్ ఉండేది. ఒకవేళ సినిమా చూస్తున్నప్పుడు కరెంట్ పోతే అంటే ఈ లోపల మళ్ళీ మమ్మీ డాడీ వచ్చేస్తారు. అదే పైరసీ సినిమా గురించి మాట్లాడుతున్నా. సో మీరు చాలా విషయాలు చెప్పించడాలు చేస్తారు అనమాట. సో మాకేమర్థమైందంటే, నేను బేసిక్లీ ఏంటంటే అవన్నీ మేము కంప్యూటర్లో చూసేవాళ్ళము. సో కంప్యూటర్లో ఎందుకు అంటే మేము దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం అనమాట కంప్యూటర్లోకి, సీడీలోంచి. సో ఏలో ఫోల్డర్, సిలో ఫోల్డర్, డీలో ఫోల్డర్, చాలా ఫోల్డర్లు ఉండే కదా. సో అలా చేసుకోవడం వల్ల ఏమయ్యేదంటే, ఇప్పుడు కరెంటు పోయినా మాకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండేది కాదు కదా. పైగా నాకు ఎందుకంటే దాంట్లోనే కంప్యూటర్, ఎందుకంటే కంప్యూటర్కి UPS ఉండేది. సో కరెంటు పోయినా కూడా 10 minutes బ్యాకప్ ఉండేది అనమాట. యా, సో దిమాగ్ సై. బట్ ఐ నో యాజ్ మచ్ యాజ్ అంటే ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం, యాజ్ మచ్ యాజ్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఐ రిగ్రెట్, అంటే అలా చూసుండకూడదేమో కానీ. బట్ ఒక విధంగా అది నాకు దాంట్లోంచి నేను చాలా మంచిగా నేర్చుకున్నాను. మంచిగా అంటే ఇవాళ నేను డిస్క్లైమర్ లాస్ట్ లో ఇస్తారు, ఫస్ట్ లో ఏమట్లా. సరేలే ఇప్పుడే ఇగో వంశీ అది ఇటుది అటేసి అటు ఇటు దేశ అలా నా వైపు నుంచి వచ్చిన కమిటీ కుర్రాళ్ళు అంటే మీకు ఐడియా ఉందన్న? ముఠా, మా ఊర్లో ముఠా కుర్రాళ్ళు. ముఠా, అలాంటి ముఠాల్లో మీరు ఎప్పుడైనా కమిటీ మీన్స్ ఇప్పుడు కమిటీ, ఆ కమిటీలో ఉండేవాడిని చిన్నప్పుడు. చందాలకి వెళ్ళేవాళ్ళము, తర్వాత డెకరేషన్స్, మండపం పెట్టగానే ఫస్ట్ మన సాంబ్రాణి వేసి మొత్తం పొగ వేసేది. తర్వాత డొనేషన్స్ వచ్చినాయి అన్ని బాక్స్లో పెట్టి, ప్రసాదం ఆబ్వియస్లీ ప్రసాదం, అండ్ ముందు దాన్నే మేము కొంచెం సైడ్ చేసి అంటే అందరికి పెట్టిన తర్వాత. అండ్ డెఫినెట్లీ మేము బాగా కమిటీగా మేము అందరం బాగా ఎదురు చూసేది ఏంటంటే నిమజ్జనం కోసమే, ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఫన్ అనమాట. అండ్ అందరం డ్యాన్స్ చేయడం, ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్. చందనగర్లో నాకు బాగా ఉన్న మెమరీస్ అంటే అది కమిటీ. అవునా? డాన్స్ ఎక్కడ వేయకూడదు అనుకున్నాము, కానీ మా ఎలక్షన్ సాంగ్ లో డాన్స్ వేయించాల్సి వచ్చింది కాబట్టి ఇంకా ఎలక్షన్ సాంగ్. ఓకే, సో నిజంగా ఎలక్షన్ సాంగ్ లో అందరూ బాగా డాన్స్ చేశారని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా కదా? మరి అదే నేను చెప్పాను. ఎలక్షన్ సాంగ్ ఎస్, నాకు కొంచెం మిషన్ కుట్టే స్టెప్ ఒకటి ఫేమస్ అన్నమాట. ఓ ప్రసాద్ చిన్నోడా? ఓకే ఓకే. నాకు స్టోరీ విన్నప్పుడు నాకు కూడా కొంచెం న్యూగా ఉండింది, ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టా. నాకు ఆంధ్ర అటు సైడ్ అంత అమ్మ వాళ్ళు అటు నుంచి వచ్చారని తెలుసు, కానీ నాకు ఆ భాష కూడా అంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేయలేను. ఆ రోజున మళ్ళీ రావులో సగం థింగ్స్ ఐ జెన్యున్లీ డోంట్ రిలేట్ టు, బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్, నేను అంటే ఊళ్ళలో పెరగలేదు కదా. హైదరాబాద్లో ఇదేదో చేస్తారు కదా ఆకుతోటి, రాకెట్ చేసేది, టేప్ వేసేది, మంట వచ్చేది, భూమి శకలకైనా. ఓ అదేనా? అయితే తెలీదు, అస్సలు లేదు, అదేం తెలీదు. బట్ when I see so many people relating to it when they called me, when నా ఫ్రెండ్సే చుట్టూ కూర్చున్న వాళ్ళు, మై ఫ్రెండ్ ఆల్సో ఇస్ లైక్, అరే నిజంగానే ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అనుకున్నాడు అన్న. నేను చిన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టినప్పుడు అన్నప్పుడు I felt very happy that okay, we're doing a film that a lot of people are going to connect to. And the music కూడా కిల్లర్ మ్యూజిక్. ఐ థింక్ కార్తిక్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆ పాట పాడిన కార్తిక్ చాలా బాగా పాడాడు. నాకైతే పర్సనల్ ఫేవరెట్ ఇస్ అఫ్ కోర్స్ నాకు ప్రేమ గారడి చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఈజ్ మై సెకండ్ ఫేవరెట్. ప్రేమ గారడి నాకు చాలా బాగా నచ్చింది. నాకు మీరు మా టీజర్ చూస్తుంటే ఒక ఫ్లేమ్స్ సీన్ ఉంటుంది. ఫ్లేమ్స్, ఓ మై గాడ్, సో ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఫ్రమ్ ద మూవీ. నేను పర్సనల్ లెవెల్లో కూడా చాలా రిలేట్ చేసుకున్నా. చిన్నప్పుడు మాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్లో కూడా ఎస్ వచ్చినా ఈ వచ్చినా వాళ్ళకి లైట్ తీసుకున్నారు. సో మీ డేస్లో కానీ మీ గ్యాంగ్ కానీ హౌ రిలేటబుల్ వాజ్ ఇట్ టు యూ?
ఐ థింక్ ద చైల్డ్హుడ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఫ్లేమ్స్ అనుకుంటా. ఎందుకంటే ఫ్లేమ్స్ నేను డెఫినెట్లీ వి ఆల్ డిడ్ ఫ్లేమ్స్. నేను ఇందాక ఐ వాజ్ ఆల్సో మెన్షనింగ్ టు వంశీ, ఎవ్రీ నోట్బుక్లో ఎవ్రీ పీరియడ్లో ఫ్లేమ్స్ వేసే టైం ఏంటంటే బ్యాక్ సైడ్లో బేసికలీ మనం బుక్ బ్యాక్ సైడ్ చేస్తాం కదా, ఆల్ రఫ్ వర్క్ అట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని డ్రాయింగ్స్. సో ఆల్మోస్ట్ 3 to 4 బుక్స్లో బ్యాక్లో ఒక 3 to 4 పేపర్స్ ఫ్లేమ్సే ఉంటుండే అనమాట. సో ఈ అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే మనకు అప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు 8th A అంటే 5th B 5th C. సో 5th A B Cలో ఉన్న అమ్మాయిలు అందరి పేరు అప్పుడు అందరి పేర్లు అందరికి తెలుస్తాయి బేసికలీ. సో అందరు అమ్మాయిలతో పేర్లు, నా పేరు బేసికలీ ఇప్పుడు మనం అనుకున్న అమ్మాయి ఎస్ వచ్చింది అనుకో, మళ్ళా పూర్తి పేరు రాసి మళ్ళీ ఫ్లేమ్ చేయాలన్నమాట. యా అమ్మాయి పేరు పూర్తిగా ఓకే అరే ప్రియదర్శితో వస్తలేదురా, ప్రియదర్శి పులికొండతోటి మొత్తం చేద్దాంరా. సో ఇట్లా యా ప్రసన్న అని ఒక అమ్మాయి ఉంటుండే అనమాట. అమ్మాయితో ఒకసారి నాకు ఎస్ అని వచ్చింది, నేను చాలా ఫీల్ అయినా. మొత్తం అమ్మాయి పేరు మొత్తం వాళ్ళ ఇంటి పేరు మొత్తం ఏదో సారీ. సో ప్రసన్న అమ్మాయి పేరు. సో మళ్ళీ మొత్తం పేరు వేస్తే ఐ థింక్ ఎఫ్ అని వచ్చింది, ఫ్రెండ్ అని వచ్చింది బేసికలీ. అయితే ఓకే. హైలైట్ ఏంటంటే ఇద్దరు ఆ టైంలో ఏంటంటే బాయ్స్లో కొంతమంది గొడవ పడుతున్నప్పుడు వాడికి నాకు ఫ్లేమ్స్ ఇస్తే ఐ థింక్ మన ఫ్లేమ్స్ జాతకం అంటుండే మేము. అరే ఫ్లేమ్స్ జాతకంలో నువ్వు ఆడు ఎనిమి అనుకుంటారా అని అట్లా ఫీల్ అయ్యి మళ్ళీ వాడికి నాకేముందని దానికి కూడా బాయ్స్ కూడా ఫ్లేమ్ చేసేవాళ్ళం. గర్ల్స్ ఆల్సో వి డిడ్ ఇట్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కి నాకు ఇట్లా ఎనిమీస్ అని వస్తే నేను చాలా ఒఫెండ్ అయిపోతుండే. ఏంటి ఫ్యూచర్ లో ఏమైనా మోసం చేస్తుందని అనుకో. అండ్ ఇంకొకటి ఉంటుండే 4 cups అని ఒక గేమ్ ఉంటుండే గుర్తుందా? ఇట్లా పర్సెంటేజ్ చేసేవాళ్ళు. సో అది ఒకటి. తర్వాత ఐ థింక్ ఇవన్నీ చాలా చాలా చేసినాం. ఐ థింక్ ఫ్లేమ్స్ ఈజ్ లైక్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. అండ్ ఐ థింక్ ఐ రిమెంబర్ ఈవెన్ 10th దాకా కూడా చేసినాం అనుకుంటా కొన్నిసార్లు. ఎందుకంటే 10thలో అప్పుడప్పుడు ఇట్లా క్రష్ స్టార్ట్ అవుతుండే కదా మనకి. ఇట్లా 2 years back ఎవరికి చెప్పు, మా ఫ్రెండ్స్ ఇద్దరికి 2 years బ్యాక్ చేశాను నేను ఫ్లేమ్స్. మా ఫ్రెండ్స్ ఇద్దరికి. వాళ్ళకా నాకు ఎందుకు అది నువ్వు ఏ అనుకుంటా. ఏ అంటే ఏంటి? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఏంటివా? ఎఫెక్షన్. మా ఏరియాలో అరేంజ్ మ్యారేజ్ అంటారు. ఇన్ కేస్ బాయ్ కి మ్యారేజ్ వస్తే చెప్పానా వాడికి మైక్ ఇవ్వద్దని, మళ్ళీ వాడికి మైక్. బట్ ఇంతే గోలగోలగా ఇలాగే ఉంటుంది మా సినిమా. మీ డార్లింగ్ ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో, మన డార్లింగ్ ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో ఐ థింక్ ఇట్స్ సర్ప్రైజ్. ఎందుకంటే ముందు చేసిన డార్లింగ్ కోసం నేను చేసిన ఇంటర్వ్యూలో అప్పటికి మనం రివీల్ చేయలేదు దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ డార్లింగ్. బట్ నౌ ఎవ్రీవన్ డార్లింగ్ ఎంతైతే ఎంజాయ్ చేశారో, August 9th కమిటీ కూడా